కొమరంభీం జిల్లాలో పులులకు ముప్పు వాటిల్లుతోంది. వేటగాళ్ల ఉచ్చుకు పులులు బలవుతున్నాయి. అటవీ అధికారుల పర్యవేక్షణ లోపం పులుల పాలిట శాపంగా మారుతుంది. ఇటీవల పులి మరణించిన ఘటనలో అటవీ సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాగజ్ నగర్ అటవీ డివిజన్ లో ప్రస్తుతం వాటికి ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. ఏటా పులుల పంజాకు మనుషులు, వేటగాళ్ల ఉచ్చులకు, కరెంటు తీగలకు బెబ్బులు మృత్యువాత పడడం సాధారణంగా మారింది. అటవీ అధికారుల పర్యవేక్షణ లోపం, ట్రాక్టర్లకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం, అటవీ విద్యుత్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో వేటగాళ్ల ఉచ్చులకు పులులు చిక్కి చనిపోతున్నాయి. కాగజ్ నగర్ ప్రాంతంలో 2015 నుంచి ఇప్పటి వరకు 35 నుంచి 38 పులులు జన్మించినా ప్రస్తుతం 1-2కు మించలేవు. ఇవి పొరుగున ఉన్న మహారాష్ట్ర తడోబా అభయారణ్యాలకు వెళ్లాయని అధికారులు సులువుగా దాటివేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దు మహారాష్ట్రలోని తడోబా, ఇంద్రావతి, తిప్పేశ్వర్ అభయారణ్యాల నుంచి ఏటా 4-5 పులులు వస్తున్నాయి. అర్ధరాత్రి సమయాల్లో విద్యుత్ తీగలను గమనించని వేటగాళ్లు అవి తగిలి మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో గత 5 ఏళ్లలో 75 మంది వ్యక్తులు వన్యప్రాణుల వేట కోసం అమర్చిన తీగలు తగిలి చనిపోగా 5 పులులు సైతం విద్యుత్ ఘాతంతోనే మరణించాయి. గతేడాది జనవరిలో కాగజ్ నగర్ సమీపంలోని దరిగాం అడవుల్లో ఆవు మాంసంలో విష ప్రయోగంతో K15SC 2 మగపులులు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన ఆవులో విషగుళికలు కలిపారని చెప్పిన అధికారులు ఎస్సీ మెడకు ఉచ్చు ఎలా వచ్చిందో మాత్రం ఇప్పటికీ చెప్పలేదు. ఈ ఘటనలో 4 అటవీ అధికారులు సస్పెండ్ అయ్యారు. 2019 జనవరిలో మంచిర్యాల జిల్లా సిబ్బారం అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగ అమర్చి బెబ్బులుని అంతమొందించారు. అలాగే 2006లో కాగజ్ నగర్, బెజ్జూర్లోని పాపన్పేటలో, 2011లో కాగజ్ నగర్ మండలం ఉట్పల్లి చెరువు వద్ద, 2014లో చెన్నూరు అటవీ ప్రాంతంలో, 2016లో బెజ్జూరు మండలం ఏటిగూడ వద్ద, కోటపల్లి మండలం పిన్నారం వద్ద విద్యుత్ ఘాతంతోనే పులులు మృత్యువాత పడ్డాయి. 2017లో మంచిర్యాలకు చెందిన వ్యక్తులు రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో పులి చర్మం విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. విద్యుత్ లైన్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అటవీ అధికారులు అంటుండగా లిఖితపూర్వకంగా ఎవరూ చెప్పలేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. 2 శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఏటా మనుషులు, వన్య ప్రాణుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది.